నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ఇటీవల సింగపూర్ సాహిత్య పురస్కారం గెలుచుకున్న భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? భారత సంతతికి చెందిన లెక్చరర్ ప్రశాంతి రామ్కు ప్రతిష్టాత్మక సింగపూర్ లిటరేచర్ అవార్డు లభించింది. 2023లో ఆమె రాసిన నైట్ యార్డ్ సిరీస్ అనే ఆంగ్ల కాల్పనిక కథానికకు ఈ అవార్డు లభించింది. తరతరాలుగా సింగపూర్, సిడ్నీ, న్యూయార్క్, కనెక్టికట్లలో విస్తరించిన ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో ఈ కథనం సాగుతుంది. ఇక మొదటిది విల్మింగ్టన్ క్వాడ్ లీడర్స్ సమ్మిట్. సెప్టెంబర్ 21న అమెరికాలోని విల్మింగ్టన్లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. 2004 చివర్లో వచ్చిన సునామీ కారణంగా హిందూ మహాసముద్ర తీర దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ ప్రాంత దేశాలకు సహాయం అందించడం కోసం భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి. జపాన్ ప్రధాని షింజో అబే 2007లో ఈ కూటమిని క్వాడ్గా అభివర్ణించారు. ఈ ఏడాది జూలైలో టోక్యోలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సుకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ హాజరయ్యారు. ఇక రెండవది బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో చేరిన అల్జీరియా. కేప్ టౌన్లో జరిగిన 9వ వార్షిక సమావేశంలో బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో చేరడానికి అల్జీరియా అధికారికంగా అనుమతి పొందింది. 2015లో స్థాపించిన ఎన్డీబీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారిస్తుంది. బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి. 2009లో బ్రిక్గా ఏర్పడిన ఈ కూటమిలో 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్స్గా మారింది. ఇక మూడవది గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ సదస్సు. 2024 సెప్టెంబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. గ్రీన్ హైడ్రోజన్ను ప్రోత్సహించడానికి కావలసిన సాంకేతిక పురోగతిపై చర్చించడం, వ్యూహాత్మక పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపడం ఈ సదస్సు లక్ష్యం. ఇక 2023 జనవరి 4న ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2030 నాటికి సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సోలార్ పవర్ వంటి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విభజించడం ద్వారా ఉత్పత్తి చేసేదాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని అంటారు. ఇక నాల్గవది ఐస్లాండ్ రాయబారిగా ఆర్ రవీంద్ర. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐస్లాండ్కి తదుపరి రాయబారిగా ఆర్ రవీంద్రను నియమించింది. 1999 ఐఎఫ్ఎస్ బ్యాచ్కి చెందిన ఆయన 2001 నుంచి 2003 మధ్య కైరోలోని భారత రాయబార కార్యాలయంలో, 2004 నుంచి 2007 వరకు లిబియాలోని ట్రిపోలీలో సేవలనందించారు. ఆ తర్వాత బెంగళూరులో భారతదేశపు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిగా, న్యూయార్క్లోని యుఎన్కు భారతదేశ శాశ్వత మిషన్లో పనిచేశాడు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో భారతదేశ డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఇక ఐదవది బెల్జియంలో డైమండ్ లీగ్. బెల్జియంలోని బ్రసెల్స్ వేదికగా సెప్టెంబర్ 13 నుంచి 2 రోజుల పాటు డైమండ్ లీగ్ ఫైనల్స్ జరుగుతున్నాయి. భారత్ నుంచి నీరజ్ చోప్రా, అవినాష్ సాబ్లే ఈ ఫైనల్స్లో పాల్గొంటున్నారు. డైమండ్ లీగ్ ఫైనల్స్లో 2 భారతీయ అథ్లెట్లు పోటీ పడడం ఇదే తొలిసారి. 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్లో విజయం సాధించిన నీరజ్ చోప్రా 2023లో 2వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఇండియా డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్ 2024 ఎక్కడ జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.